ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనతో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున ఈ వాక్యము చేత మాతో మాట్లాడము. కార్యక్రమం నాయన మాకు ఆశీర్వదించుము. వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 44వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే. నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. కీర్తనల గ్రంథము 44వ కీర్తన మొదటి 3 వచనములు. మనము చదివిన కీర్తన భాగము కోరహు కుమారుల ద్వారాగా రాయబడిన కీర్తన అని చెప్పబడుచున్నది. కోరహు ఎవరని మనకు బాగా తెలుసు. దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన ఒక వ్యక్తి. అయితే తన కుమారులు, తన యొక్క సంతానములో కొంతమంది తనతో పాటు ఏకీభవించకుండా దేవుని సేవకుడైన మోషేతో పాటు నిలిచిన వారిగా, మోషేతో పాటు నిలబడిన వారిగా ఉండటం మనము చూడగలం. ఈ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగములో వారు మా చెబులారా విన్న కార్యములు, మా పితరులు మాకు నేర్పించిన కార్యములను మేము ఎరిగి ఉన్నాము అన్న కార్యమును చెప్పటం చూడగలం. అది ఏమిటంటే, నీవు నీ బిడ్డలను అన్యుల దేశం అనగా కానానులోకి తీసుకొని వచ్చినప్పుడు ఎలాగూ వారిని నడిపించినావు, ఎలాగూ వారిని స్థిరపరిచినావు అన్న కార్యమును మేము ఎరిగి ఉన్నాము. నీ ప్రేమ ఎంత గొప్పది అని మా పితరుల ద్వారాగా తెలుసుకున్నాము అని చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం. పితరులు అని చెప్పబడుతుంది. మన ఇంట్లో మన తర్వాత ఉన్న వారికి, నీ ఇంటిలో నీ కుమారునికి, నీ కుమార్తెకు దేవుని యొక్క వాక్యము ఎలాగూ చదవాలి, దేవుని యొక్క సత్యములు ఎలాగూ తెలుసుకోవాలి అని నీవు ఆశపడి ఉన్నావు. నీవు మొదటిగా అతనితో కూర్చొని దేవుని యొక్క కార్యములను మాట్లాడినప్పుడు, నీ జీవితంలో జరిగిన సంఘటనలు నీ కుటుంబంలో ఉన్న వారితో పంచుకున్నప్పుడు అది వారిలో స్థిరపరచబడుచున్నది. వారును దేవుని కార్యములను ఎరిగిన వారిగా తమ జీవితంలో విశ్వాసముతో ముందుకు వెళ్ళేదానికి, దేవుని కొరకు నిలబడేదానికి ఆసక్తి కలిగిన వారిగా మార్చబడతారు. ఈ ఉదయకాలమున దేవుని ప్రేమను నీవు మాత్రమే అనుభవిస్తే చాలదు. నీ తర్వాత ఉన్న తరములకు నీవు దేవుని యొక్క వాక్యమును తెలియపరచాలి. వారును ఆయన యొక్క మార్గములో నడిచేదానికి తమ్ము తాము సిద్ధపరచుకొని దేవుని వాక్యమునకు లోబడిన వారిగా, దేవునితో నడిచేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడచ్చు. నీ జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యములు, నీ జీవితంలో ప్రభు చేసిన మేళ్లను నీవు నీ కుటుంబంలో ఉన్న వారికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు తెలియపరచబడినప్పుడు దేవుని యొక్క సువార్త విస్తరింపబడుచున్నది. అదే సమయంలో వారిలో దేవుని కొరకు నిలబడాలన్న ఆసక్తిని, దేవుని యొక్క వాక్యమును తమలో దాచుకొని అనేకులకు రానైన దినంలో తెలియపరచాలన్న ఒక వాంఛను నీవు కలిగింప చేయగలవు. ఈ ఉదయకాల సమయమున నీవు నీ ఇంట్లో ఉన్న వారితో ఎలాగూ దేవుని కార్యములను పంచుకుంటున్నావు. నీవు వారికి దేవుని యొక్క వాక్యమును నేర్పించకుండా, దేవుని కార్యములు తెలియపరచకుండా ఉన్నట్లయితే
ఒక దినమున నీ తర్వాత తరమునకు దేవుని యొక్క సువార్త లేకుండా కూడా పోవచ్చు. నీ తర్వాత వచ్చే తరములో ఒక తరమునకు దేవుని యొక్క వాక్యము లేకుండా కూడా పోవచ్చు. దానికి కారణము నీవు చేసిన నిర్లక్ష్యమే. ఇక్కడ కోరహు కుమారులు చెప్తున్న మాట, మా యొక్క పితరుల దగ్గర నుండి, మా యొక్క పెద్దల దగ్గర నుండి మేము విన్నాము, నీవెలాగూ ఇశ్రాయేలీలను నడిపించినావు, ఎలాగూ వారి శత్రువులను జయించడానికి శక్తినిచ్చినావు, ఎలాగూ వారిపై జయమిచ్చినావు అన్న కార్యమును మేము విని ఉన్నాము. ఆ విన్న కార్యములను మాలో స్థిరపరచబడినదిగా మా విశ్వాసమునకు మూలముగా ఉన్నది అని చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున నీవు ఇలాగున్నావా? దేవుని యొక్క వాక్యమును నీ తర్వాత ఉన్న వారికి నేర్పిస్తూ వారి యొక్క విశ్వాసము, వారు దేవునిలో ఎదిగేదానికి వారిని సిద్ధపరుస్తున్నావా అని ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ప్రభు నీకు వాక్యం ఇచ్చినది నీతో మాత్రం ఆగిపోవటానికి కాదు, నీ తర్వాత అనేకులు నీ ద్వారాగా పొందిన మేలను బట్టి, నీవు దేవుని యొక్క వాక్యం వారికి ఇచ్చిన దాన్ని బట్టి వారు ఆశీర్వదించబడి దేవునిలో స్థిరపరచబడిన వారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ తర్వాత తరమునకు దేవుని వాక్యమును అందింపచేస్తున్నావా? వారు నీ ద్వారాగా విన్న కార్యం తమ హృదయంలో భద్రపరుచుకొని దేవుని కొరకు నిలబడాలని వైరాగ్యము కలిగిన వారిగా, విశ్వాసముతో నింపబడిన వారిగా ఉన్నారా అని నీవు జాగ్రత్తగా నీ కుటుంబమును చూసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున కోరహు కుమారులు చెప్పిన రీతిగా మా పితరుల దగ్గర నుండి మేము విన్న కార్యము మమ్మల్ని ఇంకా నడిపిస్తున్నది. నీవెంత గొప్పవాడివో అని మాకు తెలియపరుస్తున్నది. మేమును అలాగూ ఇతరులకు నిన్ను తెలియపరచడానికి సహాయము చేయమని ప్రార్థనతో మనము దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ కొద్ది మాటల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము విన్న కార్యము మేము గ్రహించుకొని అది ఇతరులకు తెలియపరిచి వారిలో స్థిరపరచబడేదానికి మమ్మల్ని సాధనముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.